మిగతా డీటెయిల్స్ చూస్తే చంద్రన్న బీమా పథకం ప్రచార ఆర్భాటంగా మారిందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా తొందూరులో గొర్రెల కాపరుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. ఇటీవల ఆర్టీసీ బస్సు ఢీకొని 3 గొర్రెల కాపరులు మృతి చెందారు. వారితో పాటు 10ల సంఖ్యలో గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జగన్ ధ్వజమెత్తారు. దాదాపుగా 200 గొర్రెలను తీసుకొని తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటల ప్రాంతంలో రోడ్డు మీద 4 గొర్రెల కాపరులు గొర్రెలను తీసుకొని పోతా ఉంటే ఆర్టీసీ బస్సు గవర్నమెంట్ బస్సు, అది ఆర్టీసీ బస్సు గవర్నమెంట్ బస్సు యథేచ్ఛగా వీళ్ళ మీదికి బస్సు పోయింది. 3 గొర్రెల కాపర్లు అక్కడికక్కడే చనిపోవడం, 150 గొర్రెలు మీద బస్సు పోయి చనిపోయినాయి. నిజంగా ప్రభుత్వం అన్నది నిజంగా పేదవాడి పక్షాన్ని నిలబడే ప్రభుత్వం ఏదైనా 4 అడుగులు ముందుకేసి చనిపోయిన ప్రతి గొర్రెకు లెక్కగట్టి ఒక్కొక్క గొర్రె 7,000 రూపాయలు కనీసం అంటే ఎవరైనా మినిమం మానవత్వం ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా, ప్రైవేట్ వ్యక్తి అయినా సరే, మానవత్వం ఉన్న ఏ ప్రైవేట్ వ్యక్తి అయినా కూడా యాక్సిడెంట్ చేస్తే ఎన్ని గొర్రెలు చనిపోయినాయి, ఆ గొర్రెలకు వాల్యూ ఎంత, ఒక్కొక్క గొర్రెకు 7,000 10,000 రూపాయలు అవుతుంది. ఒక్కొక్క గొర్రెకు కనీసం 7,000 వేసుకున్నా కూడా గొర్రెలకు లెక్క కట్టి దాని తర్వాత 3 మనుషులు చనిపోయినారు. ఆ 3 మనుషులకు కనీసం అంటే ఇంత డబ్బు ఇవ్వాలి అని చెప్పి కనీసం అంటే ఒక్కొక్కరికి 7-8 లక్షలన్నా ఇచ్చే కార్యక్రమం ఏ ప్రైవేట్ వ్యక్తి అయినా చేస్తాడు. చనిపోయిన ప్రాణాలకు కూడా లెక్క కట్టి గొర్రెలకు సపరేట్గా లెక్క కడుతూ. కానీ ఇక్కడ ఆర్టీసీ బస్సు గవర్నమెంట్ బస్సు గుద్దితే చంద్రన్న బీమా పథకం అని చెప్పి పథకం పేరు పెట్టుకుని, ఆయన పేరుతో పథకం పెట్టుకుని యాక్సిడెంట్ ఎక్కడన్నా అయితే యాక్సిడెంట్ ఎక్కడన్నా అయితే 5 లక్షలు ఇస్తామని చెప్పి పబ్లిసైజ్ చేసినారు. యాడ చూసిన పోస్టర్లు. ఆర్టీసీ బస్సు గుద్దితే వీళ్ళకి ఇచ్చింది 3 లక్షల రూపాయలు. ఇంకా వేయలా అఫిడవిట్ మీద సంతకం పెడితే ఇస్తారంట 3 లక్షల రూపాయలు. ఆ అఫిడవిట్లో కోర్టుకు మేము పోము అని చెప్పి అఫిడవిట్ మీద సంతకం పెట్టి ఇస్తే ఆర్టీసీకి వాళ్ళు 3 లక్షల రూపాయలు డబ్బు ఇస్తారట, గొర్రెలకు డబ్బు ఇవ్వరట. నిజంగా ప్రభుత్వమే ఇంత దారుణంగా బిహేవ్ చేస్తూ ఉంటే ఏమైంది చంద్రన్న బీమా పథకం? ఒక్కొక్కరికి యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు ఇస్తారు అని చెప్పి ఇంతగా పబ్లిసైజ్ చేస్తూ ఉన్నప్పుడు, యాక్సిడెంట్ అయిన ఈ కేసుల్లో ఆర్టీసీ బస్సు గుద్దితే ఆ ఆర్టీసీ బస్సు గుద్దినా కూడా వీళ్ళకి 5 లక్షల రూపాయలు కూడా డబ్బులు ఇవ్వకుండా కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి అనడం ధర్మమేనా? 150 గొర్రెల పైచిలకు గొర్రెలు చనిపోతే ఒక్కొక్క గొర్రెకు కనీసం 7,000 రూపాయలన్నా నష్టం వస్తుంది అన్న సంగతి అందరికీ తెలుసున్నా దాదాపుగా 10 లక్షల రూపాయలు 150 ఇంటూ 7,000 అంటే కనీసం అంటే దాదాపు 10-11 లక్షల రూపాయలు నష్టపోతే మేము ఇవ్వమా గొర్రెలకు నష్టపరిహారం? తెల్లారుజాన 3 గంటలకు 4 గంటలకు మీకేం పని రోడ్ల మీద నడుచుకుంటూ పోవడం అని చెప్పి ఆర్టీసీ గవర్నమెంటు ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఎక్కడికి పోవాలి?